ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం. భగవాన్ శ్రీరమణుల జీవిత విశేషాలు 28వ భాగం. 27వ భాగంలో మానవులకు వచ్చే మొదటి ఆలోచన అయిన నేను గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ భాగంలో ఈ మొదటి ఆలోచన అయిన నేను అనేది ఎక్కడ పుడుతుంది అన్న విషయాల గురించి ప్రస్తావించుకుందాం. భగవానులు తపస్సు స్వభావం గురించి వివరిస్తూ కావ్యకంఠ గణపతులతో ఈ నేను అన్న భావం ఎక్కడి నుంచి పుడుతుందో పరిశీలించినట్లయితే మనస్సు అందులో లీనమవుతుంది. అదే తపస్సు. మంత్రజపం చేసేటప్పుడు మంత్రనాదం ఎక్కడి నుంచి పుట్టునో గమనించిన మనస్సు అందులో లీనమగును. అదే తపస్సు అని వివరించారు. నేను అన్నది మానవులకు వచ్చే మొట్టమొదటి ఆలోచన. ఇదే వ్యక్తిగతమైన ఆత్మ. ఈ నేను అన్న తలంపు పుట్టిన తరువాతనే ఈ నేనును ఆశ్రయించుకొని నాది, నావి, మీది, మీవి మొదలైన ఆలోచనలు తామరతంపరగా పుడుతూ ఉన్నాయి. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః. వృత్తులన్నీ అనగా ఆలోచనలన్నీ అహం వృత్తిని, నేను అన్న ఆలోచనను ఆశ్రయించి ఉన్నాయి. ఈ ఆలోచనలే మనస్సు కనుక అహం వృత్తిని అనగా నేను అన్న ఆలోచనను మనస్సుగా తెలుసుకో. అహం వృత్తి సమస్తానాం వృత్తీనాం మూలముచ్యతే. సకల వృత్తులకు అంటే అన్ని ఆలోచనలకు నేను అనే వృత్తే, నేను అనే ఆలోచనే మూలమని చెప్పబడుతున్నది. నిర్గచ్చంతి యతస్సర్వా వృత్తయో దేహధారిణాం హృదయం తత్సమాఖ్యాతం భవనాకృతి వర్ణనం. దేహధారులకు మనుష్యులకే ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయో దానినే హృదయంగా మన శాస్త్రాలు, ఉపనిషత్తులు, మహర్షులు పేర్కొంటున్నారు. ఈ నేను ఆత్మ కాదు, ఇది మిథ్యా నేను. ఇది జాగ్రత్త అవస్థలో ఉంటుంది, స్వప్నావస్థలో ఉంటుంది, కానీ సుషుప్తి అవస్థలో ఉండదు. ఒక అవస్థలో ఉండి మరొక అవస్థలో లేదంటే ఈ నేనుకు ఖచ్చితంగా పుట్టు స్థానం మరియు గిట్టు స్థానం ఒకటి తప్పక ఉంటుంది. దీనినే హృదయం లేదా ఆత్మ అంటారు. వేదాంత పరిభాషలో హృదయం అంటే ఆత్మ, చిత్తు, శుద్ధ మనస్సు, అచలం, ఏకం, పరబ్రహ్మం, క్షేత్రజ్ఞుడు, బట్టబయలు, పరమాత్మ, శుద్ధ చైతన్యం మొదలైనవి పర్యాయ పదాలు. హృత్ ప్లస్ అయం హృదయం. అయం హృత్, ఇదియే కేంద్రం. హృదయం అంటే శరీరమునకు కేంద్రం. హృదయం గురించి మన శాస్త్రాల్లో 2 విధాలుగా చెప్పారు. ఒకటి భౌతిక హృదయం, 2 ఆధ్యాత్మిక హృదయం. భౌతిక హృదయం అంటే గుండె. ఇది శరీరం లోపల ఒక భాగమై ఉంటుంది. శరీరానికంతటికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఛాతిలో ఎడమవైపు ఉంటుంది. రెండవది ఆధ్యాత్మిక హృదయం. ఇది కూడా శరీరం లోపల ఉంటుంది. ఇది ఛాతిలో కుడివైపుగా ఉంటుంది. ఆధ్యాత్మిక హృదయం కూడా శరీరం లోపల ఉంటుంది. ఇది ఛాతిలో కుడివైపు ఉంటుంది. ఇది అనుభవం చేతనే తెలుసుకోదగినది. ఈ అనుభవం క్రమశిక్షణ, శ్రద్ధ, నియమపూర్వక సాధన, సద్గురువుల అనుగ్రహం చేత మాత్రమే లభిస్తుంది. ఇది లభించే వరకు శాస్త్ర గురువాక్యముల యందు చెదరని విశ్వాసంతో సాధన చేస్తూ ఉండాలి. భౌతిక హృదయం లబ్డబ్ అనే శబ్దం చేస్తుంది. ఇది దేహ పరిత్యాగం వరకు పనిచేస్తుంది. ఇది ఆగినట్లయితే శరీరం మరణించినట్లే. ఆధ్యాత్మిక హృదయం అహం అహం అనే స్ఫురణ చేస్తూ ఉంటుంది. దీనినే బ్రహ్మనాదంగా పిలుస్తారు. ఇదే అసలైన నేను అంటే సత్యాత్మ. జీవులకు నిద్రావస్థలో ప్రపంచం అనే భావన ఉండదు. అప్పుడు నేను అంటూ దేనిని సూచించలేమో ఆ స్థితిని మెలకువలో కూడా తెచ్చుకోవాలి. ఇది జాగ్రత్త అవస్థలోని తలపులకు మూలం. ఇదే అసలైన నేను. ఈ హృదయం గురించి యోగ వాసిష్టంలో జీవికి శరీరంలో ఎడమవైపు రక్తపిండాకృతిలో భౌతిక హృదయం ఉంది. కుడివైపున ఆధ్యాత్మిక హృదయం తేజోరూపమయమై విరాజిల్లుచున్నది అని పేర్కొంది. రమణగీతలో తస్య దక్షిణతో ధామ హృత్పీఠే నైవ వామతః తస్మాత్ ప్రవహతి జ్యోతి సహస్రారం సుషుమ్నయా. హృత్ఫలకమునందు హృదయము కుడివైపున ఉన్నది.
ఆ హృదయస్థానము నుండి సుషుమ్నా నాడి మార్గము ద్వారా జ్యోతిస్సు సహస్రారమునకు ప్రవహిస్తుంది. ఆత్మ నుండి అనగా హృదయము నుండి ఒక శక్తి సుషుమ్నా నాడి ద్వారా సహస్రారాన్ని చేరుకొని లోకాలన్నింటినీ తనకంటే అన్యంగా ఉన్నట్లు చూస్తోందని గ్రహించవచ్చని భగవానులు చెప్పారు. మానవులకు లోకానుభవములు కలుగుటకు ఈ ఆత్మశక్తే కారణం. సర్వం దేహం సహస్రారాత్ తదా లోకానుభూతయః తాః ప్రపశ్యన్ విభేదేన సంసారీ మనుజో భవేత్. ఆ జ్యోతి సహస్రారం నుండి దేహమంతా నాడుల ద్వారా ప్రసరించి వ్యాపిస్తుంది. అప్పుడు మానవులకు లోకానుభవములు కలుగుచున్నవి. ఈ లోకానుభవములు ఆత్మప్రకాశము కంటే వేరని తలచినట్లయితే వాడు సంసారంలో చిక్కుకొన్నట్లే. హృత్స్థలే మనః స్వస్థత క్రియ భక్తియోగబోధాత్మ నిశ్చితం. హృదయస్థలమునందు మనస్సు స్వస్థమై ఉండుటయే కర్మము, అదియే భక్తి, అదియే యోగము, అదియే జ్ఞానము, ఇదియే నిశ్చయము. ఈ శ్లోకంలో స్వస్థత అను పదంచే మహర్షి ఒక రహస్య సిద్ధాంతమును సూచిస్తున్నారు. అదేమిటంటే, మనస్సు విజృంభించే చోటు శిరస్సే అయినప్పటికీ అది పుట్టుచోటు మాత్రము హృదయమే. అనగా ఆత్మతేజము నుండి ఒక రశ్మి బయలుదేరి శీర్షస్థానము చేరి మనస్సుగా పరిణమిస్తుంది. అది స్వస్థత చెందుట అనగా తన ఉత్పత్తి స్థానమును తిరిగిపోయి చేరుట. ఆ స్థానమే ఆత్మ, అదియే హృదయం. మనిషి బుద్ధిజీవి. ఇతర జంతువుల నుండి మనిషిని వేరుపరిచేది ఇదే. మనిషి గొప్పతనం కూడా ఈ బుద్ధి చేతనే లభిస్తుంది. భౌతికంగా చూస్తే దేహంలో మెదడుది కేంద్రస్థానం. గుండె మెదడుకు రక్త ప్రసరణ ద్వారా శక్తినిస్తుంది. కానీ ఆలోచించే శక్తి గుండెకు లేదు. మెదడు పనిచేయకుంటే అది మరణంతో సమానమని డాక్టర్లు కూడా చెప్పుచున్నారు. భౌతికమైన గుండె కంటే భౌతికమైన మెదడు ఉన్నత స్థాయిలో ఉంది. ఇది మానవుల జీవన గమనాన్ని సూచిస్తుంది, నడిపిస్తుంది, శాసిస్తుంది. ఆత్మశక్తి సుషుమ్నా ద్వారా సహస్రారం చేరిన తేజస్సు శరీరంలోని దశేంద్రియముల ద్వారా ప్రవహించి పనిచేస్తుంది. వాక్కు, చూపు, వినికిడి మొదలైన వాటి ద్వారా ఈ తేజస్సు వ్యక్తమవుతుంది. అది ఆత్మప్రకాశమే అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు ఆ ప్రకాశంతో పనిచేసే ఇంద్రియాల మీద మమకారాన్ని పెంచుకోడు. ఈ ఆధ్యాత్మిక హృదయం యోగులకు ధ్యానావస్థలో విరిసి విరియని కమలంలా, కొంతమందికి కుహరం లేక గుహలా, అందులో ప్రజ్వరిల్లే అగ్నిశిఖలా కొందరికి గోచరించింది. అంటే ఆధ్యాత్మిక హృదయం భావనా మాత్రం, అనుభవగోచరం. యోగవాసిష్టంలో వశిష్ఠుల వారు, రామా, నీవు సమస్త దుఃఖముల నుండి విముక్తుడవు కావాలంటే సకల వృత్తులను నిరోధించి అహంవృత్తి మూలాన్ని అన్వేషించి హృదయాన్ని చేరుకోవాలి. ఆత్మనిష్టను సాధించాలి. అప్పుడే నీవు అంతటను నీ స్వరూపంగా తెలుసుకుంటావు, దుఃఖము నుండి విముక్తుడు కాగలవు అని ఆత్మనిష్ట ప్రాధాన్యతను వివరించారు. మన వేదాలలో, ఉపనిషత్తులలో, శాస్త్రాలలో చెప్పబడిన ఈ హృదయ విద్యను నేటి ఆధునిక యుగంలో అనుభవపూర్వకంగా వివరించిన వారు భగవాన్ శ్రీరమణులు. ఆధ్యాత్మిక హృదయం గురించి, దాని స్పందనల గురించి, వారి అనుభవాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హృదయ స్ఫురణ గురించి రమణులు, అహమయం కుతో భవతి చిన్వతః ఐపతత్యహం నిజ విచారణం. ఈ నేను అనున్నది ఎక్కడ పుట్టుచున్నది అని వెదకి దాని పుట్టుచోటును కనుగొన్నట్లయితే ఆ నేను అనున్నది పడుతుంది, అనగా అహంకారం నశిస్తుంది. అహమినాశభాజ్యహమహంతయ స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్. ఏ చోట నేను అనే జీవ అహంకారం నశిస్తుందో ఆ చోటనే నేను నేను అనుచు పరమాత్మ స్వయంగా భాషిస్తుంది. దీనినే రమణులు ఇంకో చోట ఏకమక్షరం హృది నిరంతరం భాసతే స్వయం లిఖ్యతే కథం అన్నారు. హృదయమునందు ఎల్లప్పుడూ నాశనము లేనిది స్వయంగా భాషిస్తుంది. దాన్ని ఎలా రాయగలము? రమణగీతలో భగవానులు
హృదయకుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం హ్యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. హృదయగుహా మధ్యమున కేవలం బ్రహ్మము అహం అహం అంటూ ఆత్మరూపం చేత ప్రకాశిస్తుంది అని పేర్కొన్నారు. హృదయం జ్ఞానానికి, గ్రంథికి కూడా స్థానం. అది ఈ శరీరంలో సూక్ష్మాతి సూక్ష్మమై ఎల్లప్పుడూ మూసి ఉండే ఒక రంధ్రం. మనసు కేవలం నిర్వికల్ప సమాధిలోనికి జారినప్పుడు అది తెరుచుకొని తరువాత మళ్ళీ మూసుకొని పోతుంది. సహజ స్థితి సిద్ధిస్తే అది ఎల్లప్పుడూ తెరుచుకునే ఉంటుంది. గ్రంథి అంటే జడమైన శరీరానికి, దాన్ని నడిపే చైతన్యానికి మధ్య ఉండే ముడి. కేవల నిర్వికల్ప సమాధిలో ఈ ముడి కొంచెం సడలుతుంది కనుక అప్పుడు దేహస్పృహ ఉండదు. భగవానులు స్కూల్లో చదువుతున్నప్పుడే డైనమో స్పందన వంటి హృదయ స్పందనను అనుభవించేవారు. అరుణాచలంలో మరణం వలె శరీరం బిగుసుకొని పోయినప్పుడు బాహ్య వస్తువులు, వాటి అనుభూతులు అన్నీ మాయమైనాయి. కానీ హృదయ స్పందన ఆగలేదు. భగవాన్ కళ్ళకు అడ్డంగా ఒక నల్లటి తెర కమ్ముకొని పూర్తిగా ప్రపంచం కనబడకుండా చేసింది. ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు వారికి ఆత్మస్మరణ ఉంటూనే ఉంది. ఎవరో ప్రక్కన ఏడుస్తున్నట్లుగా వినిపిస్తూ ఉంది. ఇటువంటి స్థితి మెలకువ స్థితిలోనికి వచ్చే వరకు ఉంది. అప్పుడు ఏదో హృదయం నుండి ఎడమ వక్షానికి ఒక శక్తి ప్రవాహం హఠాత్తుగా పరుగెత్తి భగవాన్ శరీరంలో జీవాన్ని నిలబెట్టిందని వారికి అనుభూతమైందని చెప్పారు. ఈ హృదయ స్పందన ఒక ఆకస్మిక భయం లేదా సంతోషం లేక ఏదో ఒక బలమైన ఆఘాతం ఈ హృదయాన్ని తీవ్ర స్పందనకు గురిచేయవచ్చును. శ్రద్ధగా పరిశీలిస్తే ఇది తెలుస్తుంది, లేకపోతే సమాధిలో మాత్రమే తెలియబడుతుంది. భగవంతుడు సర్వవ్యాపి కదా, హృదయంలో ఉన్నాడని ఎలా సమర్థించగలము అన్న ప్రశ్నకు భగవానులు, నీవు నీ శరీరంలో ఉన్నానని చెబుతున్నట్లే భగవంతుడు హృదయంలో ఉన్నాడని అంటాము. సాధకుడు గాఢ సమాధి నుండి మేల్కొన్న క్షణంలో ప్రజ్ఞ ఉద్బుద్ధమయ్యే మొదటి స్థానం హృదయం. ఈ ప్రదేశంలోనే అతీంద్రియ ప్రజ్ఞ అణగి అహంకారం తిరిగి ఉద్భవిస్తుంది. అందుచేత సమాధిలోనికి వెళ్ళే ముందు క్షణంలో అతని బాహ్య ప్రజ్ఞ ఏ స్థానంలో లయించిపోయిందో అదే ఆత్మజ్ఞాన స్థానంగా తోస్తుంది. కానీ ఈ హృదయం అన్నది ఒక చోటు కాదు. తమ శరీరాలే తామని నమ్మేవారికి, సాపేక్ష జ్ఞానం మాత్రమే కలవారికి ఈశ్వరుడిక్కడ ఉన్నాడని చెప్పేందుకు ఒక చోటు కావాలి. అసలు సత్యమేమిటంటే మనం కానీ ఈశ్వరుడు కానీ ఏ ప్రదేశాన్ని ఆక్రమించం. మనం శరీరము, ఆకాశము లేనివారము గాఢనిద్రలో. మెలకువ రాగానే దానికి భిన్నంగా కనిపిస్తాం. ఆత్మ నుండే శరీరం ఉద్భవించి నిలిచి కడకు సమసిపోతుంది. ఈ హృదయాన్ని గురించి ఉపనిషత్తులలో పేర్కొన్న అంశాలు, భగవాన్ వివరణలు తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భగవాన్ శ్రీ రమణ జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక పంపించండి.